నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈరోజు చాలా పాఠశాలలు, కళాశాలల్లో యుక్త వయసు వచ్చిన యువతీ యువకులకు లైంగిక ఆరోగ్య సంపూర్ణ మార్గదర్శిని, శరీరంలో జరిగే మార్పులను అర్థం చేసుకుంటే పరిస్థితి కొంతమందిలో లేదు. ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో, ఇన్స్టిట్యూషన్స్లో బయాలజీ చెప్పే టీచర్స్ కానీ లేక ఇతర వాళ్ళు వీటి మీద దృష్టి సారించరు. ఎందుకంటే వారికి ఎప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడే ఉంటుంది. 5 క్వశ్చన్లు ఇవ్వటమా, వాటితో అప్పజెప్పించుకొని రాయించుకొని తప్పులు లేకుండా చూడటం, అదొక్కటే ఉంటుంది ఈ ప్రైవేట్ పాఠశాలలో. చాలామంది అది గొప్ప అనుకుంటారేమో కానీ ప్రభుత్వ పాఠశాలలో బయాలజీ చెప్పే టీచర్సు కొంతలో కొంత పిల్లలకి యుక్త వయసు ఇవి సిలబస్లో కూడా ఉన్నాయి కనుక లైంగిక ఆరోగ్య సంపూర్ణ మార్గదర్శిని చెప్తూ ఉంటారు. అలాగే మనకి సచివాలయం నుండి ఉమెన్ పోలీస్ ఉంటారు. వాళ్ళ బాధ్యత కూడా స్కూళ్ళను దర్శించి ఈ బ్యాడ్ టచ్, గుడ్ టచ్ వీటిని, అలాగే పిల్లల్లో జరిగే మార్పులు, కామెంట్స్ ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈ పరిస్థితి కార్పొరేట్ స్కూళ్ళలో చదివే పిల్లలకి లేదు. వాళ్ళకి మరి తల్లిదండ్రులన్నా చెప్పాలి, లేదంటే వాళ్ళ టీచర్స్ ఎటు తిరిగి చెప్పరు. మరి ఎవరు చెప్తారో కూడా తెలియదు వాళ్ళకి. కనుక ఈ విషయాలు నేను రిటైర్ అయ్యాను కాబట్టి కొన్ని విషయాలు పెద్ద తరహాగా నేను కొన్ని విషయాలు చెప్తే బాగుంటుంది మన పిల్లలకి అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ హెల్త్ వీడియోస్ కూడా చేయాలని చెప్పి నేను భావిస్తున్నాను. ఈరోజు యుక్త వయసు మరియు లైంగిక ఆరోగ్య సంపూర్ణ మార్గదర్శిని, శరీరంలో జరిగే మార్పులను అర్థం చేసుకుంటే భయం కాదు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనిషి జీవితంలో బాల్యం నుండి పెద్దరికంలో అడుగుపెట్టే అత్యంత కీలక దశ యుక్త వయసు. ఈ దశలో శరీరంలో, మనస్సులో, భావోద్వేగాలలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ఈ మార్పుల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది బాలబాలికలు భయపడడం, సిగ్గుపడడం లేదా అపోహలకు లోనవ్వడం జరుగుతుంది. మన సమాజంలో ఇప్పటికీ శరీర ఆరోగ్యం, లైంగిక ఆరోగ్యం, యుక్త వయసు మార్పులు వంటి అంశాలపై బహిరంగంగా మాట్లాడే సంస్కృతి పరిమితంగానే ఉంది. ఫలితంగా యువతకు అవసరమైన సమాచారం చాలా సందర్భాల్లో అందకుండా పోతుంది. యుక్త వయసు అనేది ఒక వ్యాధి కాదు, అది ప్రతి మనిషి జీవితంలో సహజంగా జరిగే ఎదుగుదల ప్రక్రియ. సాధారణంగా అమ్మాయిలలో 8 నుంచి 13 సంవత్సరాల మధ్య, అబ్బాయిలలో 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల మధ్య ఈ మార్పులు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో మెదడులో ప్రత్యేక గ్రంథులు శరీరానికి హార్మోన్ల రూపంలో సంకేతాలు పంపుతాయి. ఈ హార్మోన్ల ప్రభావంతోనే శరీరం బాల్య స్థితి నుండి యువ స్థితిలోకి మారడం ప్రారంభమవుతుంది. అబ్బాయిలలో ఈ దశలో ఎత్తు వేగంగా పెరగడం, గొంతు బరువుగా మారడం, గడ్డం మరియు మీసాలు పెరగడం, భుజాలు వెడల్పు కావడం, కండరాలు అభివృద్ధి చెందడం వంటి మార్పులు సహజంగా కనిపిస్తాయి. అమ్మాయిలలో రొమ్ముల అభివృద్ధి, నడుము భాగంలో మార్పులు, నెలసరి ప్రారంభం, శరీర ఆకృతిలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులు ప్రతి ఒక్కరిలో ఒకే సమయంలో రావు. కొందరిలో త్వరితంగా, మరి కొందరిలో చాలా ఆలస్యంగా కూడా రావచ్చు. రెండూ సహజమైనవి. యుక్త వయసు వచ్చిన తర్వాత అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరిలోనూ జననేంద్రియాల చుట్టూ మరియు చంకల వద్ద వెంట్రుకలు పెరగడం ప్రారంభమవుతుంది.
చాలామంది దీనిని అస్వచ్ఛతగా అంటే అశుభ్రంగా భావిస్తారు. కానీ వైద్యశాస్త్రం ప్రకారం ఇవి సహజమైన శారీరక మార్పులు. ఈ వెంట్రుకలు చర్మాన్ని రాపిడి నుండి రక్షించడంలో, చెమటను నియంత్రించడంలో కొంతవరకు సహాయపడతాయి. వాటిని తొలగించడం పూర్తిగా వ్యక్తిగత అభిరుచి మాత్రమే. తొలగించకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు కూడా లేవు. యుక్త వయసులో హార్మోన్ల ప్రభావం వల్ల చర్మంలో కూడా అనేక మార్పులు సంభవిస్తాయి. మొటిమలు రావడం, చర్మం జిడ్డుగా మారడం, చెమట ఎక్కువగా రావడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఈ కారణంగా చాలామంది యువత ఆందోళన చెందుతుంటారు. వాస్తవానికి ఇవి శరీర ఎదుగుదలలో భాగంగా జరిగే సహజమైన మార్పులు. చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం, తగినంత నీరు త్రాగడం ద్వారా ఈ సమస్యలను కొంతవరకు నియంత్రించవచ్చు. అబ్బాయిలలో యుక్త వయసు సమయంలో తరచుగా చర్చకు వంచే అంశం నిద్రలో జరిగే వీర్యస్థలనం. దీనిని వైద్య భాషలో నాక్టర్నల్ ఎమిషన్ లేదా వెట్ డ్రీమ్ అని పిలుస్తారు. చాలామంది దీనిని వ్యాధిగా భావిస్తారు, కానీ ఇది పూర్తిగా సహజమైన జీవ ప్రక్రియ. శరీరం ఉత్పత్తి చేసిన వీర్యాన్ని సహజంగానే బయటకు పంపే ప్రక్రియ మాత్రమే. దీనివల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగదు. బలహీనత వస్తుంది, ఆయుష్ తగ్గుతుంది, శక్తి నశిస్తుంది వంటి అపోహలకు శాస్త్రీయమైన ఆధారాలు లేవు. వ్యక్తిగత పరిశుభ్రత యుక్త వయసులో మరింత ముఖ్యమవుతుంది. చెమట ఎక్కువగా రావడం వల్ల ప్రతిరోజు స్నానం చేయడం, శుభ్రమైన దుస్తులు ధరించడం, దుస్తులు క్రమంగా తప్పకుండా మార్చుకోవడం అవసరం అవుతాయి. అబ్బాయిలు తమ జననేంద్రియాలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. పురుషాంగంపై ఉన్న చర్మం కింద మలినాలు పేరుకుపోకుండా జాగ్రత్త పడాలి. అలాగే అమ్మాయిలు తమ బాహ్య జననేంద్రియాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అయితే యోని లోపల సబ్బులు లేదా రసాయన ఉత్పత్తులను ఉపయోగించడం అవసరం లేదు. యోని సహజంగానే తనను తాను శుభ్రం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అమ్మాయిల జీవితంలో నెలసరి ప్రారంభం ఒక ముఖ్యమైన దశ. ఇది వ్యాధి కాదు, శరీరం ఆరోగ్యంగా ఎదుగుతుందనే దానికి ఒక సంకేతం. నెలసరి సమయంలో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. శానిటరీ ప్యాడ్లు, మెన్స్ట్రువల్ కప్స్ లేదా పరిశుభ్రమైన వస్త్రాలు ఉపయోగించవచ్చు. అయితే ఏ పద్ధతి ఉపయోగించినా వాటిని సమయానికి మార్చడం, శుభ్రంగా ఉంచుకోవడం అవసరం. పరిశుభ్రత లోపిస్తే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. యుక్త వయసులో శారీరక మార్పులతో పాటు భావోద్వేగ మార్పులు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. చిన్న విషయాలకే కోపం రావడం, నిరాశ చెందడం, ఒత్తిడికి గురి కావడం, స్నేహితుల అభిప్రాయాలను ఎక్కువగా పట్టించుకోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి చాలా వరకు హార్మోన్ల ప్రభావం వల్లే జరుగుతాయి. అందువల్ల తల్లిదండ్రులు పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి. మందలించడం కంటే వారితో మాట్లాడడం, వారి సందేహాలను ఓర్పుతో వినడం అవసరం. ఈ దశలో పోషకాహారం కూడా అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎముకలు, కండరాలు, మెదడు వేగంగా అభివృద్ధి చెందే సమయం ఇదే. అందువల్ల పాలు, పెరుగు, గుడ్లు, పప్పులు, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, చేపల వంటి పోషకాహారం తీసుకోవాలి. ముఖ్యంగా కాల్షియం మరియు విటమిన్ డి ఎముకల ఎదుగుదలకు చాలా అవసరం. సూర్యరశ్మి కూడా విటమిన్ డి లభించడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఎముకలు మరియు కండరాలు
మరింత బలంగా తయారవుతాయి. యుక్త వయసులో పిల్లలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన అంశం వ్యక్తిగత భద్రత. ప్రతి పిల్లవాడికి తన శరీరంపై హక్కు ఉంటుంది. ఎవరైనా అసౌకర్యంగా అనిపించే విధంగా తాకడం, ప్రైవేటు భాగాలను చూపమని లేదా తాకమని అడగడం, రహస్యంగా ఉంచమని చెప్పడం వంటి ప్రవర్తనలు చాలా తప్పు. అలాంటి సందర్భాల్లో వెంటనే నమ్మకమైన పెద్దలకు, తల్లిదండ్రులకు తెలియచేయాలి. టీచర్స్కు తెలియచేయాలి. గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ గురించి చిన్న వయసు నుంచే అవగాహన కల్పించుకోవడం చాలా అవసరం. ఇంటర్నెట్ మరియు స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన ఈ కాలంలో ఆన్లైన్ భద్రత కూడా అంతే ముఖ్యం. తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవడం, ఫోటోలు పంపించడం, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయడం వంటి చర్యలు అత్యంత ప్రమాదాలకు, ఆర్థిక ఇబ్బందులకు, వ్యక్తిగత ఇబ్బందులకు దారితీస్తాయి. కాబట్టి డిజిటల్ ప్రపంచంలో కూడా అప్రమత్తంగా ఉండడం అవసరం. యుక్త వయసు అనేది జీవితంలో అత్యంత అందమైన, సవాళ్లతో కూడిన మరియు అవకాశాలతో నిండిన దశ. ఈ దశలో జరిగే మార్పులను శాస్త్రీయంగా అర్థం చేసుకోవడం ద్వారా భయాలను తొలగించవచ్చు. శరీరాన్ని గౌరవించడం, పరిశుభ్రతను పాటించడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం, అవసరమైనప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా యువత ఆరోగ్యవంతమైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. అవగాహన కలిగిన యువతే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది. జ్ఞానం భయాన్ని తొలగిస్తుంది. శాస్త్రీయ దృక్పథం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సత్యం తెలుసుకోండి. శాస్త్రీయ దృక్పథం ఆర్టికల్ 51AH భారత రాజ్యాంగంలో ఉంది. మీరందరూ సత్యం ద్వారా ముందుకు వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్.